సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను క్లాక్ టవర్ వద్ద ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు క్లాక్ టవర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ నిమ్నజాతి వర్గాల అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని ఆనాడే నమ్మి విద్యా బోధనకు పునాదులు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నెకరెకంటి కాశయ్య గౌడ్, చిక్కుళ్ల రాములు, వాసుదేవుల వెంకట నర్సయ్య, పసుపులేటి సీతారాములు, గోలి విజయ్ కుమార్, చొల్లేటి రమేష్, రాపూలు పరమేష్, అధ్యక్షులు బీసీ ఉద్యోగుల సంఘం కర్నె ఆనంద్ కుమార్, కొన్నె శంకర్ గౌడ్, వాడపల్లి సాయిబాబా, జల్లా ఆదినారాయణ, ఎరుకల శంకర్, ప్రేమ్, కోట్ల సునీత, బంటు కవిత, ఆమ్రోజు గీత, గుంటోజు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారికంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భారతదేశంలో మరి ఒక 200 సంవత్సరాల క్రితం ఈ యొక్క బ్రాహ్మణీయ వ్యవస్థలో, నిచ్చెల మెట్ల కుల వ్యవస్థలో ఈ యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను అతిహీనంగా పశువుల కంటే ఎక్కువ చూస్తున్నటువంటి రోజుల్లో అంటరానితనము, అస్పృశ్యత ఇలాంటి వివక్షతలు కొనసాగుతున్నటువంటి ఆనాటి రోజుల్లో ఈ యొక్క మరి అణగారిన వర్గాలకు, మహిళలకు విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో ఆనాటి సమాజానికి ఎదురొడ్డి పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి యొక్క దృక్పథంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన రాసినటువంటి గులాంగిరి కానీ, అదేవిధంగా సత్యశోధక సమాజం కానీ అనేటువంటి దాన్ని కూడా సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉండాలనేటువంటి దాని మీదనే ఆయన జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన యొక్క జన్మదినాన్ని మనం అంతా కూడా ఘనంగా నిర్వహించుకోవడం కాకుండా ఆయన ఆశయ సాధనకు విద్య లేకనే వివేకం లేదు, వివేకం లేకనే విత్తం లేదు, దానివల్లనే వీళ్ళంతా అధోగతి పాలైనటువంటి ఉద్దేశంతో విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి క్రమంలో అందరూ కూడా విద్యార్థులను చదువుకోవాలని నేను సందేశం ఇస్తూ, జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా పెద్దగడ సెంటర్లో నిర్వహించిన కలెక్టర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను 1841 సంవత్సరాలని పూణేలో సతీమణి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి తొలి పాఠశాల నిలవెలిపాడు. అదేవిధంగా ఆయన చాలా సంఘ సంస్కర్త. ఆయన సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించేటప్పుడు అగ్రకులాల వాళ్ళు పేడ బురద చల్లుతుంటే వేరే చీర తీసుకొని పోయి ఇంత నేర్పించింది. జ్యోతిరావు పూలే గారి యొక్క 200వ సంవత్సరం జయంతి ఉత్సవాలు పెద్దగడ సెంటర్లో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు గారు అసమానత లేని మతరహితమైన సమాజం ఉండాలి, అందరూ కూడా విద్యతోటే మనం అభివృద్ధి చెందాలి అనేది ఆయన హితవు చేసినాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా విద్యతోనే బాగుపడతాం, విద్యతో నేర్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. అలాగే సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు క్లాక్ టవర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దురుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్వి రమణ ముదిరాజ్, తెలంగాణ దశ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్, బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మున్నాస ప్రసన్న కుమార్, జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, మైనార్టీ సంఘం బీసీ రాష్ట్ర కన్వీనర్ ఖదీర్, పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్న గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వీరమల్లు నాగరాజ్ గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిబాబు, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భరద్వాజ్, పగిళ్ల కృష్ణ, డబ్బికార్ రాజా, రాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
వారు ఆ రోజుల్లో స్త్రీలకు విద్య పూర్తిగా నిషేధించిన రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి 52 పాఠశాలలు నెలకొల్పి ఈ దేశాన్ని వెలుగులోనికి తీసుకురావాలంటే మహిళలకు విద్య ఉంటేనే ఈ సమాజం వెలుగులోనికి వస్తుందని పూర్తిగా నమ్మి తన భార్య అయినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే. వారు బాంబే నగరంలో ఒక కార్పొరేటర్గా ఉంటూ బ్రిటిష్ గవర్నమెంట్లో లక్షలాది మంది ఆధ్వర్యంలో మహాత్మా అని మొట్టమొదటి బిర్తి పెట్టినటువంటి నాయకుడు జ్యోతిరావు పూలే. మీడియా తరపున మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి గౌరవ కలెక్టర్ గారికి కనీసం ఆర్కిస్ట్రన్ సంఘం అయితే మేము పనిచేస్తూ ఉన్నామో మా అధ్యక్షుడు దుర్గలక్ష్మి గారి అధ్వర్యంలో పనిచేస్తున్న మా సంఘానికి ఒక 500 మరి గజాల జాగాని ఇవ్వాల్సిందిగానే మేము కోరుతా ఉన్నాము. బీసీల హక్కుల గురించి మరి ఆర్కిస్ట్రన్ సంఘంలో మరి విజయవంతంగా పనిచేస్తూ ఉన్నాము. ఎప్పుడు ఇలాగే పనిచేస్తూ హక్కుల గురించి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవ ముదిరాజ్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ సాధన కోసం కృషి చేసిన ఆశా జ్యోతి, సామాజిక అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించి గొప్ప మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. భారతదేశంలో స్త్రీ విద్యా వ్యాప్తికై విశేషమైన కృషి సల్పి సమాజంలోని కులపరమైన వివక్షతను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారబోసిన మహాత్ముడు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్, మేడి యాదయ్య, మర్రి గణేష్, రాసబోయిన మహేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలగిన ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు విద్య కోసం చేసిన సేవలను కొనియాడుతూ మరీ ముఖ్యంగా శ్రీ విద్య కోసం తన భార్య అయినది సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి మొట్టమొదటి మహిళా పాఠశాల ఏర్పడిన మహిళలందరికీ విద్యను అందించిన గొప్ప మేధావి. వారు కుల నిర్మూలన పోరాటంలో కావచ్చు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకునే విధంగా వారు అందరికీ ఆదర్శమయ్యే విధంగా వారు ఉద్యమాలకే ఆదర్శమయ్యే విధంగా వారు ప్రోత్సహించినారు. కాబట్టి వారు బీసీలో చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశీస్సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతాం. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పెండెం ధనుంజయ, కందుల లక్ష్మయ్య, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, దొడ్డి రమేష్, మందడి లిఖిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా ఈరోజు నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీసీలకు రాబోయే కాలంలో మహిళా రిజర్వేషన్లో మహిళలకు అవకాశం కల్పించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మరి బీసీలకు అన్ని రకాలుగా తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాల్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి నిజంగా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించింది కేవలం ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సాధ్యమైందనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి మీకున్నా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకొని శనివారం పోలీసు అధికారులు సైతం క్లాక్ టవర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, 1 టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు గోపాల్, సైదులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకొని శనివారం టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు క్లాక్ టవర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, ఆకునూరి లక్ష్మయ్య, చారి, రాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఆ మహనీయుని విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ మహారాష్ట్ర జిల్లాలో సత్తార్ గ్రామంలో జన్మించిన ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు అని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, గంజి భిక్షం, భేతి స్వామి, రాపోలు పాండు, కర్నాటి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో 200వ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆ మహానీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహారాష్ట్ర జిల్లాలో సత్తార్ గ్రామంలో జన్మించిన ఆ జ్యోతిరావు పూలే అంటరానితనం ప్రాణదోలాలని ఎంతో పోరాడిన మహానీయుడు. ఆయన ఆశయాలను మనం బీసీలం ఇంతవరకు ఏమి కూడా నెరవేర్చలేము. ఎంతో ఆ 200 సంవత్సరాల క్రితం నుంచే ఆయన అంటరానితనాన్ని ప్రాణదోలాలని ఎంతో సహకారాలు చేసిన ఆ మహనీయునికి ఈరోజు మనము జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా శుభదాయకమని కోరుతున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతిని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ఆ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిలకర సతీష్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి నిమ్న వర్గాల బడుగు బలహీన వర్గాల మహిళల కోసం పాఠశాలను నెలకొల్పిన గొప్ప మేధావి అని కొనియాడారు. జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలని, అదేవిధంగా నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద బుద్ధవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలా వెంకటమధు, జిల్లా ఉపాధ్యక్షులు వెంపటి నరసింహ, బీసీ నాయకులు ఎలిజాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అడుగు బలహీన వర్గాల కోసం మరి అంటరానితనాన్ని నిర్మూలన కోసం కృషి చేసినటువంటి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరం ఒక జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నది. దానికి మేము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827 సంవత్సరంలో మరి మహారాష్ట్రలోని సితారా జిల్లాలోని మరి గోవిందు చిన్నబ్బాయి దంపతులకు 2వ సంతానంగా జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చిన్ననాటి నుండి చదువుపై మరి ఆసక్తితోని మరి అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణయిజం ఆధిపత్య కులాలతో తట్టుకొని మరి ఆనాడు చదువు నేర్చుకొని మరి తన 13వ ఏటను మరి సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకొని మరి స్త్రీలకు కూడా విద్య నిషేధించబడినటువంటి ఆ రోజుల్లోనే మరి తన భార్య కోసం మరి చదువు చెప్పించి తన భార్య చేత మొట్టమొదటిసారిగా పూణేలోని 1845 సంవత్సరంలో పూణేలోని మొట్టమొదటిసారిగా మహిళల కోసం బడుగు బలహీన వర్గాల స్త్రీల కోసం మరి ఆనాడు పాఠశాలను నెలకొల్పినటువంటి గొప్ప మానవతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అలాగే సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు క్లాక్ టవర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివ, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్ కుమార్, పెరిక చిట్టి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా పింఛనర్ అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షపతన్న గారు, మా ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కార్యదర్శి పెరిక చిట్టి గారు, గౌరవ సలహాదారు విజయన్న గారు మరి పెద్ద ఎత్తున మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి పూలే ఆశయ సాధన కోసం భవిష్యత్తులో మేము పాటుపడతాం, కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు క్లాక్ టవర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ, కందుల మోహన్ మాదిగ, విద్యావంతుల వేదిక కన్వీనర్ పందుల సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.